నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం. సార్ ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే పేరుతోటి ఇంట్లో ఒక మొబైల్ ఉంటే చాలు ఏదైనా మాట్లాడొచ్చు అనే ధైర్యం ప్రతి ఒక్కరిలో వచ్చేసింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చాలా ఫేమస్ పర్సన్స్ వీళ్ళందరూ గూడా. అంటే వీళ్ళు ఒక మాట చెప్పారంటే కొన్ని లక్షల మంది వీళ్ళని ఫాలో అయ్యే కెపాసిటీ వాళ్ళకుంది. అలా ఉందని చెప్పి నోటికేదొస్తే అది మాట్లాడేసి, వాళ్ళకేది నచ్చితే అది మాట్లాడి, చేతికి అందినంత తీసుకొని మాట్లాడి, జనాల్లో ఒక లేనిపోని దాన్ని క్రియేట్ చేసి, ఇప్పుడు ప్రజల మీదకి ఒక ఏమంటారు కన్‌ఫ్యూజన్‌ని క్రియేట్ చేస్తున్నారు వీళ్ళందరూ. లైక్ 'ప్రకాష్ రాజ్', 'తులసి చందు', 'జడా శ్రవణ్'. మనం రీసెంట్‌గా చూసుకుంటే 'రావణ్'. వీళ్ళందరూ కూడా ఒక సనాతన ధర్మాన్ని కించపరచడం కానీ, లేకపోతే ఒక పొలిటికల్ లీడర్స్‌ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కానీ, ఇప్పుడు అలా మాట్లాడినందుకే అంటే ఆయన చేసిన వ్యాఖ్యలకి, ఆయన పనితీరుకి కూడా ఆయన మీద ఉపా చట్టం కూడా పెట్టడం జరిగింది. సో, ఇంకా మిగిలి ఉన్న వాళ్ళ మీద కూడా ఎలాంటి చట్టాలు, ఎలాంటివి వాళ్ళ మీద పెట్టొచ్చంటారసలు? వాళ్ళ పరిస్థితి ఏంటంటారిప్పుడు? మనం చూస్తున్నామండి. గత వారం రోజులుగా ఈ 'రావణ్' ఎపిసోడ్ నడుస్తానే ఉంది. ఇంకా నడుస్తుంది గూడా. అతను అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు అందరిలోనూ గుబులు పట్టుకుంది. అంటే నెక్స్ట్ ఇంకెవరనేది ఎవరికి వాళ్ళు క్వెషన్‌లేసుకునే పరిస్థితి. కొంతమందైతే ఇంకా అబ్స్కాండ్. ఎక్కడ వాళ్ళ ఆచూకీ కూడా తెలియనంత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. సో, ఈ 'తులసి చంద్' గానివ్వండి, లేకపోతే ఆ 'గమన' కానివ్వండి, ఇలా చాలా కొంతమంది ఇంకా వెనకుండి ఈ 'రావణ్' వెనకాల సపోర్ట్ చేసినోళ్ళు ఎవరైతే ఉన్నారో 'ప్రకాష్ రాజ్' లాంటి ఇలాంటి వాళ్ళందరూ గమ్మునున్నారిప్పుడు. మొన్నటి వరకు వాళ్ళు చాలా చాలా మాట్లాడారు. పోస్టులు పెట్టారు, ట్వీట్లు చేశారు, అన్నీ చేశారు. వెనక నుండి సపోర్ట్ చేశారు. అయితే వాళ్ళు సపోర్ట్ చేసింది ఎవరికి అనేది ఇప్పుడు వాళ్ళకే అర్థమైన తర్వాత, ప్రజలకు అర్థమైన తర్వాత వాళ్ళకే అర్థమైంది. ఇప్పుడు వాళ్ళే సైలెంట్ అయిపోతున్నారు ఒక్కొక్కళ్ళుగా. కానీ విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఇలాంటి సైలెంట్‌లోంచి మళ్ళీ ఒక వైలెంట్ పార్టీ ఏదైతే ఉందో వైసీపీ బయటకొచ్చింది. వచ్చి నిన్న అంబటి రాంబాబు ఏం మాట్లాడుతున్నాడు? రావణుడు గెలుస్తాడు. మేము ఎన్నుకుంటే గెలిపిస్తాము. ఈవెన్ రౌడీలు అయినా సరే నేను రౌడీకే సపోర్ట్ చేస్తానని క్లియర్‌గా చెప్తున్నారాయన. చాలా సింపుల్‌గా అతను చెప్పేస్తున్నాడు. ఏమనంటే ఇదే. అంటే వెనుక మేము గెలిపిస్తాము. ఇది నయ్యే ట్రెండ్ అంటాడు. అసలు ట్రెండ్ అదే వాళ్ళది. అంటే మొదటి నుంచి మనం గమనిస్తే ఈ బ్యాచ్ ఇప్పుడు ఇది ఒక గొడ్డలి పార్టీ అని నామకరణం చేసుకుంది ఆ మధ్యకాలంలో. అంటే ఆ మధ్యకాలంలో అంటే గొడ్డలి పార్టీ అని ఎందుకొచ్చిందనేది ఒక పూర్వాపరాల్లోకి వెళ్తే ఇప్పుడు పరశురాముడి గొడ్డలికి మాకు ఆదర్శం మేము గొడ్డలి పార్టీ యెస్ అంటున్నాడు కొడాలి నాని. కానీ నిన్న మొన్న కూడా సోషల్ మీడియాలో చాలామంది మాట్లాడారు. అది పరశురాముడి గొడ్డలి కాదు. కదిరి గొడ్డలి. వీళ్ళు అచ్చుతప్పు చెప్తున్నారు. అదేదో 'రౌడీ ఇన్స్‌పెక్టర్‌లో' అనుకుంటాను. 'రౌడీ ఇన్స్‌పెక్టర్‌లోనే' బాలకృష్ణ డైలాగ్ ఉంటుంది. 'గుడివాడ రౌడీ అంటే అచ్చుతప్పు, గుడివాడ రాయుడు' అంటాడు విలన్. అలాగా ఇప్పుడు వీళ్ళ పరిస్థితి కూడా అలానే ఉందన్నమాట. ఇది గొడ్డలి పార్టీ అంటే పరశురాముడి గొడ్డలి కాదు. కదిరి గొడ్డలి. దస్తగిరి ఎళ్లి వివేకానంద రెడ్డి గారిని హత్య చేయడం కోసం కదిరి ఎళ్లి కొనుక్కొచ్చిన గొడ్డలి. కాబట్టి ఇది కదిరి గొడ్డలి పార్టీ అని ఇంకోసారి ఇవన్నీ దానికి చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది. సరే ఏదేమైనా ఈ రఫా రఫా బ్యాచుల్ని, గంజాయి బ్యాచుల్ని, ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడ్డ వాళ్ళని, బ్లేడ్ బ్యాచుల్ని ఇలాగా ఒక అరాచక శక్తుల్ని ప్రోత్సహిస్తా, అరాచక శక్తుల్ని కుమ్మగాస్తా, అలాగే మీడియాకి వచ్చేటప్పటికల్లా ఈ సోషల్ మీడియాలో కూడా ఎవరైతే అసలు విచక్షణ లేకుండా అంటే వాళ్ళకి కనీసం సబ్జెక్ట్ తెలియదు. అంటే ఒక ఎనాలిసిస్ చేయటానికి ఒక అర్హత ఉండాలి. అంటే ఏదన్నా ఒక విషయాన్ని మాట్లాడడానికి వాళ్ళకి ఒక అవగాహన ఉండాలి. ఇలాంటి ఏమి కనీస కామన్ సెన్స్ కూడా లేకుండా వాళ్ళు మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ఆ పార్టీలో గానీ, ఆ సోషల్ మీడియాలో గానీ చాలామంది ఉన్నారు. వాళ్ళు ఉండి వాచ్ చేస్తా ఉంటారు. అది నిజాలో, అబద్ధాలో అని తెలుసుకోవడం చాలా టైం పడుద్ది. కానీ వాళ్ళ ఎజెండా ఏంటి? ఒక అబద్ధాన్ని నిజం చేయాలి. లేదా ఒక నిజాన్ని అబద్ధం చేయాలి. ఎప్పుడు అది ఒక ఫాల్స్‌ని మాత్రం వాళ్ళు కంటిన్యూ చేస్తానే ఉంటున్నారు. సో, ఈ విధంగానే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇవి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఈ రావణ విషయాలు గానివ్వండి, తులసి చంద్ విషయం గానివ్వండి, ఈ గమన, ఇలాగే ప్రకాష్ రాజ్ వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళుగా ఒక్కో పేరు బయటకొస్తుంది. ఎందుకనంటే అరెస్ట్ అయిన తర్వాత. ఈ బెయిల్ వచ్చిన ప్రతిసారి వీళ్ళు హీరోయిజం చూపిచ్చారు ఆ మధ్యకాలంలో. అంటే వైసీపీ తరపున చాలామంది ఏం చేయగలుగుతారు, ఏం పీకగలుగుతారు అనే ఇలాంటి మాటలు కూడా వచ్చినాయి. దాంతో నిజంగానే చాలామంది సామాన్య ప్రజానీకంలో ఒక రకమైన ఏంటి చట్టం అంతా చూస్తూ చూడకుండా ఉంటుందా? అంటే తెలుగుదేశం అధికారంలోకి వచ్చి, కూటమి అధికారంలోకి వచ్చి కూడా ఇవాళ అంటే అంతకుముందు ప్రతిపక్షంలో ఉండి కూడా అన్ని రకాల ఇబ్బందులు పడ్డ ఏదో తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి, జనసేన పార్టీ కార్యకర్తలు కానీ చాలా ఇబ్బందులు పడ్డారు. 2019 నుంచి 24 వరకు. అక్కడ ప్రతిపక్షంలో నుండి ఇబ్బంది పడ్డాము. ఇక్కడేమో అధికార పక్షంలోకి వచ్చి కూడా మాకిదే పరిస్థితా అని ఒక నిస్పృహ, ఆ నిస్తేజం ఉన్న సందర్భంలో జరిగిన క్రమంలో ఇదనమాట. సో, ప్రతిసారి వెళ్తున్నాడు, బెయిల్ తీసుకొని వస్తున్నాడు. కాళ్ళు ఎగరేస్తున్నాడు. కాలు మీద కాలేస్తున్నాడు.
సో ఇవన్నీ చూస్తే నిజంగా చాలామందికి సామాన్యులు కూడా ఒక డౌట్ వచ్చింది. అంటే చట్టం ఏం చేయలేదా? ఇలా మాట్లాడేవాడిని ఉపేక్షిస్తానే చూస్తుంటదా అనేది. కానీ దేనికైనా సమయం రావాలి. వచ్చింది. వచ్చింది కాబట్టి ఇవాళ 2, 3 చోట్ల బెయిల్ తీసుకున్నా గానీ ఇవాళ అరెస్ట్ అయ్యి రిమాండ్‌లో ఉన్నాడు. చాలా విషయాలు బయటకొస్తున్నాయి. నిన్నేననుకుంటాను. ఇక్కడ హైదరాబాద్‌లో ఆయన ఇల్లు గూడా రావణ్ ఇల్లు సోదా చేసి చాలా కీలకమైన సమాచారం గూడా రాబట్టినట్టుగా చెప్తున్నారు. అప్పటికే ఫోన్‌లో నుంచి అసలు విస్మయం గొలిపే విషయాలు బయటకొచ్చాయని కూడా ఇప్పుడు మనం అందరూ మాట్లాడుతున్నారు. అన్ని మీడియాలో గానివ్వండి, టీవీ ఛానల్స్‌లో గాని మొత్తం తెలుస్తానే ఉన్నాయి. అంటే వీళ్ళు మొదటిసారి ఫస్ట్ అసలు వీళ్ళు అతన్ని అరెస్ట్ చేసిన సందర్భంలో దేశద్రోహం, అలాగే విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు, మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు, దేశానికి సంబంధించి అంటే ఒక దేశభక్తుడిని కాదని తననే స్వయంగా ప్రకటించుకున్నాడు రావణ్. ఆ విధంగా ఆ దేశం మీద కూడా విషం చిమ్మే మాటలు మాట్లాడటం, ఒక రకంగా రాజద్రోహానికి కేసు పెట్టడానికి కారణమైన ఇలాంటి విషయాలన్నీ మాట్లాడుతున్న సందర్భంలో దానికి సంబంధించి వీడియోలు ఉంటాయి. ఇంకేమన్నా ఎవరెవరితో వీళ్ళకి ఇంకా కాంటాక్ట్స్ ఉన్నాయి ఇతనికి, ఇక ఒక అంటే విద్రోహ శక్తులతో ఇంకెవరికన్నా సంబంధాలు ఉన్నాయా ఏంటనే కోణంలో వీళ్ళు అనుకున్నప్పుడు అసలు సంబంధం లేకుండా ఈ ఏవైతే ఇప్పుడు అమ్మాయిలతో ఈ సెక్స్ వీడియోస్ ఉన్నాయి ఇవన్నీ బయటకు వచ్చినాయి. వాళ్ళు పోలీసులే చూడలేని పరిస్థితిగా ఉన్నాయి ఆ వీడియోలు అని అంటున్నారు. సో ఈ విషయం అయితే బయటకు వచ్చింది. చాలామందితో ఇలాగా అతని సంబంధాలు ఉన్నాయి. అలాగే చాలామందిని వేధించాడని, చాలామందిని బ్లాక్మెయిల్ చేశాడని, చాలామంది దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడని, ఇదంతా ఒక ఎత్తు అయితే వైసీపీ అనుకుండి ఫండింగ్ ఇచ్చిందని ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. అంటే ఒక్కొక్కటికి కూడా మనం బయటకు వచ్చే కొద్దీ వైసీపీ ఫస్ట్లో మొదటైతే అతను అరెస్ట్ చేయంగానే పోలీస్ స్టేషన్ మీద దాడి చేసింది వైసీపీ. రెండోసారి కూడా దాడి చేసింది. అంటే ఖచ్చితంగా వెనకుండి వీళ్ళు నడిపిస్తున్నారనేది ఆ రోజే మనకు అర్థమైపోయింది. ప్రజలకు కూడా అర్థమైపోయింది. కానీ తర్వాత అరెస్ట్ అయిన తర్వాత రిమాండ్లోకి వెళ్ళిన తర్వాత సైలెంట్ అయిపోయారు మళ్ళీ. సైలెంట్ అయిపోయి అంతకుముందు కూడా అంబటి రాంబాబు కానివ్వండి అందరూ మాట్లాడారు అతను సపోర్ట్ చేస్తారు రావణ్ణి. తర్వాత మెల్లగా సైలెంట్ అవ్వటం మొదలుపెట్టారు. తర్వాత మళ్ళీ 2 రోజులకి ఇతను వచ్చాడు కొడాలి నాని. వచ్చి ఉప్మా చట్టం అంట అదేదో పెట్టారు, ఇడ్లీ చట్టం అంట అదేదో పెట్టారు, దానివల్ల ఏమవుతుందని ఎప్పటిలాగానే అతను వేటగారి ధోరణితో అతను మాట్లాడాడు. అది ఉప్మాయో ఇడ్లీయో లోపలేసి ఇతనికి కూడా గట్టిగా తగిలిస్తే అప్పుడు అది అంటే అప్పుడు చట్నీ కొంచెం వేస్తే దట్టించి పోలీసులు కూడా అసలు విషయాలు బయటకి ఇతని నుంచి కూడా వస్తాయి ఇట్లాంటివి. అంటే భయం లేనితనం అనమాట ఇది. అంటే ఇక చట్టం అంటే గౌరవం లేనితనం. సో ఇదంతా అలా ఉండగా ఇవాళ నిన్న ఇంకంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అంబటి రాంబాబు మాట్లాడిన విషయం. అంటే ఇంకా స్వయంగా తనే ప్రకటించేశాడు మా పార్టీ అలాంటిది అనేది. సో దీన్ని బట్టి ప్రజలకి స్పష్టంగా అర్థమైపోయింది. గతంలోనే అర్థమైంది 5 ఏళ్ల పాలనలో వైసీపీ ఏం చేస్తుందో చూసింది కాబట్టి ప్రజానీకం ఇవాళ 11 సీట్లతో పరిమితం చేసింది. అది అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతం ఏంటంటే ఒక అరాచకం ద్వారా అంటే ఒక గాంజా బ్యాచ్ని వెనకేసుకుని ఈ విధమైన విధ్వంసకరంగా అంటే ప్రభుత్వం ఏం చేస్తున్నా అడ్డగోలుగా వ్యతిరేకిస్తా ఒక ఈ రకమైన ఆందోళనకు గురి చేస్తే తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తామని ఒక రకమైన ఒక భావజాలం, దీన్ని ఏమన్నాలో తెలియదు, ఒక సైకో భావజాలం ఇదంతా. అంటే అలా ఉండబట్టే అప్పుడు కోడికత్తి డ్రామా నడిచింది, అలా ఉండబట్టే అక్కడ గొడ్డలి బాబాయ్ హత్య కేసు డ్రామా నడిచింది, అలా ఉండబట్టే గులకరాయి డ్రామా నడిచింది. సో ఇలాంటివి నమ్ముతారు. అభివృద్ధి చేసి మళ్ళీ ప్రజల దగ్గరికి ఓట్లు అడుగుదాం అనేది ఏ కోసాన వైసీపీ ప్రభుత్వానికి కానీ ఆ నాయకుడికి కానీ లేదు. మొదటి నుంచి వాళ్ళ పార్టీ సిద్ధాంతం అది, ఇదే సిద్ధాంతం రఫా అంతే. సో గొడ్డల పార్టీకి ఉండే ఏదైతే సిద్ధాంతం ఉందో అది కంటిన్యూ చేస్తూనే ఉన్నారు, ప్రజలు గమనిస్తూనే ఉన్నారు, చూడాలి. కాదు సార్, ఇప్పుడు ఏవైతే రావని వీడియోస్ బయటకు రావడం, అమ్మాయిలు ఎట్లా హెరాస్ చేశారు అని చెప్పేసి ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత కూడా వైసీపీ పార్టీ మళ్ళీ ఆయనకి ఎలా సపోర్ట్ చేస్తుందంటారు? అంటే ప్రజలు అంత అమాయకులని వాళ్ళు అనుకుంటారా, లేకపోతే అసలు ఎలా చూడాలి దీన్ని? ప్రజలు అమాయకులేరండి అని వాళ్ళ ఉద్దేశం. అది నేనంటాం కాదు, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్కి ముందు ఏదో ఒకటి చెప్పి నమ్మించవచ్చు, అబద్ధాన్ని నిజాన్ని అబద్ధం చేయడం అనేది మొదటి నుంచి అలవాటు ఉన్న పత్రిక మీడియా వాళ్ళ చేతిలో ఉంది. సో అందువల్ల అప్పుడు మీరు గమనించారు, గతంలో మనం 2019 ఎలక్షన్స్ అప్పుడు మరి నారాసుర రక్త చరిత్ర అంటే నమ్మారు కదండి జనం. అంటే తాత్కాలికమే, అంటే తర్వాత విషయం తర్వాత నిజాలు బయటపడతాయి, కానీ ఆ క్షణంలో అయితే ప్రజలను నమ్మించగలిగారు కదా. సో దీన్ని ఏమంటున్నారంటే అలాంటి రాజకీయాలు వాళ్ళకి బాగా వంట పట్టించుకున్నారు. అందువల్ల ఏంటంటే ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా చాలా వ్యూహరచనలు ఉంటాయి ఆ పార్టీకి. అంటే ఒక అభివృద్ధి వైపు అయితే వాళ్ళు ఉండరు, అది 100%. అంటే ఇలాంటి వ్యూహరచనతోనే ఈ విధమైన ప్రణాళికలతోనే ఇలాంటి ఇష్యూస్ ఏమొస్తాయా అని వెయిట్ చేయడం. ఆ విధంగా వెళ్ళినప్పుడు మనం చూస్తున్నాం కదా, రావణ్ లాంటి వాళ్ళని, ప్రకాష్ రాజు లాంటి వాళ్ళని, తులసి చంద్ లాంటి వాళ్ళని, వీళ్ళంతా ఒక ముసుగేసుకున్న సోషల్ మీడియా ఇదంతా. అంటే వీళ్ళ పేర్లు ఒకలా ఉంటాయి, వీళ్ళ భావజాలు ఒకలా ఉంటుంది. రావణ్ అనే వ్యక్తి జోసెఫ్ రావణ్ అయితే అతను ఏ కమ్యూనిటీ ఇంతవరకు కూడా క్లారిటీ లేకుండా ఉండి
అంటే ఒక కమ్యూనిటీ కూడా బయట తెలియకుండా పేరు అంటే జోసఫ్ ఏంటి, రావణ్ ఏంటి, అసలు ఒకదానికి కూడా సంబంధం లేని పేర్లు అవి. అలాగే ఇప్పుడు తులసి చంద్ కూడా మరి ఆవిడ కమ్యూనిటీకి వెళ్తే వేరే, అంటే అవును. మతానికి వెళ్తే వేరే ఉంది. అవును. సో ఇవన్నీ ఏంటంటే బయట ప్రపంచానికి ఒకలాగా వాళ్ళ పేర్లతో వచ్చి, కానీ వాళ్ళ భావజాలాన్ని మరో రకంగా ప్రజల మీదకి రుద్దే ప్రయత్నం చేస్తున్నారు చూడండి. ఇది వైసీపీ ఆడుతున్న పెద్ద గేమ్. సో అందులో వీళ్ళు పావులుగా లేకపోతే పాత్రధారులుగా కనిపిస్తూ ఉన్నారు. సో వెనకుండి ఎవరు నడిపిస్తున్నారు, వెనకుండి అసలు దీని అంతటికీ సూత్రధారులు ఎవరు, కీలక పాత్రధారులు ఎవరని తెలియాలంటే ఇంక ఈ పోలీస్ విచారణ ఏదైతే ఉందో దాంట్లో ఖచ్చితంగా బయటపడతాయి. అందులో చట్టాలను కూడా మరింత పదును పెట్టే కార్యక్రమంలో భాగంగానే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ని కూడా దీనికోసం పెట్టారు. సో అది దానివల్ల కూడా మనకు చాలా విషయాలు, అలాగే ఈ సోషల్ మీడియాలో ఇలా అనుచిత వ్యాఖ్యానాలు చేస్తున్న వాళ్ళని, పోస్టులు పెడుతున్న వాళ్ళని, ఇష్టానుసారంగా భావ ప్రకటన స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకున్న వాళ్ళని అందరికి కూడా ఖచ్చితంగా కట్టడి పెట్టే చట్టం అయితే అవుతుంది ఇది. ఈ చట్టం అయిన తర్వాత ఇవన్నీ ఆగుతాయంటారా? అందుకోసమే ఇప్పుడు కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కలిసి కూర్చుని, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి అని లేదు, ఒక డిప్యూటీ సీఎం అని లేదు, అసలు ఆ దగ్గర నుంచి కింద స్థాయి వరకు అసలు ఎవరినైనా ఏ విధంగానైనా హెరాస్ చేసేయచ్చు, ఎవరినైనా వ్యక్తిగతంగా వ్యక్తిత్వ హననం చేయొచ్చు, వాళ్ళని బాధ పెట్టొచ్చు, వాళ్ళని ఇబ్బంది పెట్టొచ్చు అని ఇలాంటి ఏవైతే ఉన్నాయో, ఇలాంటి సోషల్ మీడియాలో ఒక విపరీత పోకడ, దీన్ని ఖచ్చితంగా అరికట్టాలి. కాబట్టి ఇవాళ ఆ చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని కఠినంగా అమలు చేయాలనే నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకుంది, మా కూటమి ప్రభుత్వం. ఓకే. థ్యాంక్ యూ సార్. నమస్కారం.